నమస్తే, వెల్కమ్ టు ఏఎస్ఏ న్యూస్. 24 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరానే ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి నియోజకవర్గానికి 10,000 PM సూర్యాఘర్ యూనిట్లు మంజూరు చేశారని, తన తొలి సంతకము 45,000 విద్యుత్ కనెక్షన్లు మంజూరుపైనే పెట్టారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పరిధిలోని ఏలూరు గ్రామంలో 13/11 kV విద్యుత్ సబ్స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి రవికుమార్ పాల్గొని భూమి పూజ చేశారు. తదుపరి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని ప్రజలతో మాట్లాడి కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరము మంత్రి రవికుమార్ మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రకాశం జిల్లాకు 6 సబ్స్టేషన్లు మంజూరు చేశారని, రైతుకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత సుమారు 70,000 వ్యవసాయ కనెక్షన్లు ఇచ్చారని, ఒక్కొక్క వ్యవసాయ కనెక్షన్ కోసం ప్రభుత్వం 2.60 లక్షలు ఖర్చు చేస్తుందన్నారు. వైసీపీ నాయకులు ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజలు ఎవరూ నమ్మవద్దని రవికుమార్ పేర్కొన్నారు. నారాయణ రెడ్డి గారి రిక్వెస్ట్ పైన ఈ ప్రాంతంలో లో వోల్టేజ్ ఉందని చెప్పడం వల్లే వాళ్ళ 4 కోట్ల రూపాయలతోటి ఇక్కడ సబ్స్టేషన్ ప్రారంభించడం జరిగింది. ఇట్లాంటి సబ్స్టేషన్స్ మన ప్రకాశం జిల్లాలో ఇప్పుడు దాదాపు 5-6 ఇచ్చాము. మళ్ళీ 132 kV సబ్స్టేషన్స్ అన్నీ కూడా ఇన్కంప్లీట్గా ఉన్నాయి. అన్నీ కూడా ఇప్పుడు కంప్లీట్ చేయమన్నాం. 3 132 సబ్స్టేషన్స్ ఇచ్చాము. ఎక్కడ కూడా పవర్ ప్రాబ్లం ఉండకూడదు. 24 గంటల కరెంటు ఇవ్వాలి, నాణ్యమైన కరెంటు ఇవ్వాలి. అదే దాంతోపాటు ప్రయారిటీగా ఎక్కడైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో ఇండస్ట్రీస్ కూడా దెబ్బ తగలకుండా పవర్ ఎప్పటికప్పుడు అందించాలి. దాంతోపాటు అగ్రికల్చర్ ఈ ప్రయారిటీలో ఇవన్నీ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం ఇచ్చిన 15 నెలల్లో దాదాపు ఫస్ట్ నేను మినిస్టర్ అయ్యి ఛార్జ్ తీసుకున్నారు 45,000 అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇచ్చాం. మొన్న మధ్య మళ్ళీ 25,000 కనెక్షన్స్ ఇచ్చాం. పెట్టుకున్న రైతులకి ఇబ్బంది లేకుండా కనెక్షన్స్ ఇస్తున్నాం. అగ్రికల్చర్ కనెక్షన్స్, ఒక ట్రాన్స్ఫారం, ఒక 3 స్తంభాలు, కేబుల్, అంతేకాకుండా కాంటాక్ట్ ఇస్తున్నాం. ఒక్కొక్క ట్రాన్స్ఫారం ఒక్కొక్క కనెక్షన్ ఇవ్వాలంటే దాదాపు ప్రభుత్వానికి 2,60,000 ఖర్చు అవుతుంది అనమాట. ఇది కాకుండా ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం 9 గంటలు. రాబోయే రోజుల్లో నేను అందరిని అడిగేది ఏంటంటే, సూర్యగారి ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలతోటి ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా 10,000 కనెక్షన్లు ఇచ్చాం. ప్రతి ఇంటి మీద సోలార్ పెట్టుకోమని చెప్పాము. 1 కిలోవాట్, 2 కిలోవాట్లు, 3 కిలోవాట్లు, కిలోవాట్కి 30,000 కాడికి సబ్సిడీ ఇస్తున్నాము. ఎస్సీ ఎస్టీలకి అయితే 100% ప్రభుత్వం చేయడానికి సిద్ధమైంది. బీసీలకి అయితే కేంద్రం ఇచ్చేది కాకుండా అదనంగా మనం కూడా ఒక 20,000 ఇస్తా ఉన్నాం. కనుక ఎస్సీ గారు అందరూ ఉన్నారు, ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు, నాయకులు అందరూ ఉన్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఒక 10,000 మంది ఇళ్ల పైన పెట్టించండి. పెట్టిస్తే ఖచ్చితంగా మనకు కరెంటు బిల్లులో కానీ వాటిలో కానీ మార్పు వచ్చింది. ఎందుకంటే పగలపూట సూర్యకిరణాల నుంచి వచ్చే వేడితోటి మనం విద్యుత్ తయారు చేసుకోవటం. అదే కాకుండా ప్రభుత్వం ఇప్పుడు ప్రతి సబ్స్టేషన్ దగ్గర పొలం కౌలు తీసుకోనో లేకపోతే ప్రభుత్వ భూములోనో ఎక్కడో చోట అక్కడ ఎంతమంది రైతులకి మోటార్లు ఉంటాయో కుసుమ్ ద్వారా మనం ఇవాళ సబ్స్టేషన్ దగ్గరే పవర్ తయారు చేసి ఆ సబ్స్టేషన్ 11 kV లైన్ కానీ 33 kV సబ్స్టేషన్ కానీ పవర్ అందిస్తాము. తద్వారా రైతులకు పూర్తిగా నాణ్యమైన విద్యుత్ 9 గంటలు. గతంలో లాగా 4 గంటలు పగలేసుకోండి మోటార్లు, మళ్ళీ సాయంత్రం పూట 4 గంటలు రైతుల పూట వెళ్ళేసుకోండి, 4ంటికి లేచి రైతులు పొలాల మీదకి వెళ్ళమంటాం. ఇది లేకుండా డే టైమే కంటిన్యూగా పవర్ ఇవ్వాలనే ప్రయత్నం చేస్తా ఉన్నాం. తొందరలోనే అవి కూడా స్టార్ట్ చేస్తాం. టెండర్ ప్రక్రియ అయిపోయింది. అది ఒక 2 నెలల్లో మళ్ళీ పనులు స్టార్ట్ చేసి అన్ని చోట్ల కూడా సబ్స్టేషన్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడే పవర్ తయారు చేసి అక్కడే రైతులకు ఇచ్చే కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం చేస్తాం. సార్ ఒక్కసారి చూడండి సార్. సార్ 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 ఒక్కసారి గ్యాస్ పడుతుందా? సమాజంలో బతకాలంటే మినిమం డిగ్రీ అన్నా ఉంటే మనకు ఉపయోగం ఉంటుంది. చదువుకుంటే మన గవర్నమెంట్ కూడా ప్రోత్సహిస్తుంది. మీ తల్లికి ఏమి ఇబ్బంది లేకుండా సంవత్సరానికి 13,000 గవర్నమెంట్ కూడా పెన్షన్ పంపించాం. మీరు
అక్కడికి మాట్లాడతాము. మీకు ఆ క్యాపులు, ఆ రోడ్లు, కరెంటు స్తంభాలు అవి ఏమన్నా చేపించేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అన్నీ ఒకేసారి ఓకే. అద్దెంకి నియోజకవర్గంలో ఉన్న వెలుగు సీసీలందరూ వారి పనితీరును మార్చుకొని శ్రీనిధి రుణాలు రికవరీపై దృష్టి పెట్టాలని, శ్రీనిధి రుణాలు దాదాపు 1.80 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని డిఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు అన్నారు. అద్దంకి వెలుగు కార్యాలయంలో గురువారం అద్దంకి నియోజకవర్గ పరిధిలో ఉన్న వెలుగు ఏపీఎంసీసీలతో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయగా పీడీ శ్రీనివాసరావు హాజరయ్యి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్హెచ్జి గ్రూప్ సభ్యులకు రుణాలు ఇప్పించడమే కాకుండా రికవరీ విషయంలో దృష్టి పెట్టాలన్నారు. సీసీలు పనిభారం పెంచుకుంటున్నారని, ఏ రోజు పని ఆ రోజు చేసుకుంటే పనిభారం ఉండదన్నారు. సీసీలు కష్టపడి పనిచేసి జిల్లాకు మంచి పేరు తీసుకొని రావాలని, వారికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తన దృష్టికి తీసుకొని రావాలన్నారు. సీసీలకు పనిభారం పెరుగుతుందని యూనియన్ పరంగా తనకు అర్జీ ఇచ్చారని, అందులో ఉన్న అంశాలపై చర్చించి ఇబ్బందులు లేకుండా చూస్తారని, కలెక్టర్ ఆదేశాల మేరకు సీసీలందరూ ఇచ్చిన పనిని పెండింగ్లో ఉంచుకోకుండా చేసుకోవాలని పీడీ తెలియజేశారు. రెండోది సిబ్బంది పని ఒత్తిడి తగ్గించాలన్నారు. 1-2 సార్లు జిల్లాలో నేను వచ్చినప్పుడు కానీ, నేను రాకముందు కానీ, లేదా ప్రాజెక్టు పెట్టినప్పటి నుంచి కానీ పీడీలు సొంత పనికి పెట్టడం మీరు అటెండ్ అవుతున్నారు, ప్రాజెక్ట్ చెప్పిన పనికి మీరు అటెండ్ అవుతున్నారు. ప్రాజెక్ట్ కూడా మీకు ఏప్రిల్ దాకా హెచ్ఎంపీ, ఎంసీపీ, యాక్టివ్ ఎస్హెచ్జి మెంబర్స్తో చేయించుకున్నారు. అప్పుడు మీరు వెంబడబడి స్టేట్లో ఫస్ట్ కంప్లీట్ చేసిన 100% కంప్లీట్ చేసిన జిల్లా బాపట్ల జిల్లాని అప్పుడు చప్పట్లు కొట్టుకున్నారు. ఇప్పుడు అదే పని మన సీసీలు ఏపీఎంతో చేయించేటప్పుడు 14th ప్లేస్ 14వ స్థానం. పని వచ్చి రోడ్లు పెంచుకున్నాను, మీరు పెంచుకున్నారు, నేను పెంచుకున్నాను. మీకు హెచ్ఎంపీ, ఎంసీపీ కాలేదు, మీకంటే 14-13 జిల్లాలు ముందుండి కాంపిటీషన్ అనేది పైనుంచే పెడతా ఉన్నారు. బాబు నీ పై జిల్లాలో నీకున్న సీసీలు, నీకున్న ఏపీలు వాళ్ళు చేస్తున్నప్పుడు నువ్వు ఎందుకు చేయట్లేదు? ఒత్తిడి నాకుండా మీకుందా? ఒకటి మనకి మానవ సహజం, మన హ్యూమన్ బాడీ దేనికి అలవాటు పడింది? ఉదయం 6 గంటలకు 5 గంటలు నిద్రలేవడం, మన ఒక అరగంట గంట మన సొంత కార్యక్రమాలు పెట్టుకుంటాం. తర్వాత వ్యాయామం చేస్తావు, పేపర్ రీడింగ్ చేస్తావు, 10 గంటల దాకా కుటుంబానికి కావాల్సిన అవసరాలు తీరుస్తావు, బిడ్డను స్కూల్లో పెడతావు, చేసుకుంటాం. 10 గంటలు తింటావు, ఆఫీస్కి వస్తావు, 5-6 గంటల దాకా ఆఫీస్లో చేసుకుంటావు, మళ్ళీ వెళ్తే నీ సొంత పనులు ఏమంటే 1-2 గంటలు తిరిగిపోతాం. ఈ సైక్లింగ్ రొటీన్. నేను చెప్పినా చెప్పకపోయినా నీ కుటుంబం కోసం, నీ ఆరోగ్యం కోసం, నీ వ్యవస్థను కాపాడుకోవడం కోసం నేను చేసేది. అదేవిధంగా ఎంసీపీ అనేది మీరు జూన్ నాటికి కంప్లీట్ చేయాలని చెప్పి గవర్నమెంట్ పెట్టుకున్న నిర్ణయాల భాగంగా ఇప్పటికీ ఇంకా మన కాడ 26% పెండింగ్ పెట్టుకున్నారు. పని ఒత్తిడి ఎవరు పెట్టుకున్నారు? మీరు ఆలోచించారు. నేను కూడా గవర్నమెంట్ సభ్యునే, నాకేం 10 చేతులు 10 మీరందరూ ఉండాలని మీరు కలిసి పని చేసిన హ్యాపీగా ఇంకో గంట పని చేస్తా. కానీ మీరు మాకు ఇంత మట్టుకే మేము బావిలో కప్పలాగా ఉంటాం, అట్లా ఉండండి. నేను చెరువులో కప్పలాగా ఉంటే నీకు ప్రపంచం తెలుస్తుందని ఉద్దేశిస్తే నేను మాట్లాడుతున్నా. నేనైతే మీకు ఎటువంటి ఆక్షేపం చెప్పకుండా నీకు నేను పూర్తిగా ఏకీభవిస్తూ పని ఒత్తిడి తగ్గించుకోవాల్సిన మీరే. నా సొంత పని ఏదని చెప్పి ఉంటే చెప్పండి, నేను చేస్తాను. 1 మంత్ 1000 రూపాయలు కట్టాలంటేనే ఆ సభ్యురాలకు ఇబ్బంది అయినప్పుడు 3 నెలలు 3000 కట్టాలంటే ఇంకా ఇబ్బంది అవుతుంది. కాబట్టి అది ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ కూడా, అంటే నాకు తెలిసి అందరూ కూడా 20 సంవత్సరాల పైన సార్ మన స్టాఫ్ అందరూ జాయిన్. సో 20 సంవత్సరాల పైనటువంటిది అంత అనుభవం మన దగ్గర ఉంది. మనం ఒకప్పుడు అంటే కంబైన్డ్ ఎస్ఓఎల్ ప్రకాశం జిల్లాలో ఎలా ఉండేది, దాన్ని ఏ విధంగా తీసుకొచ్చాం. మీరు అందరూ కష్టపడ్డారు, ఆ జిల్లాని సెటరేట్ చేశారు. సో ఆ విధంగా ఫోన్ చేయకుండా చూడండి దయచేసి. ఇక్కడ 3 మండలాలు ఉన్నాయా? 5 మండలాలు. 5 మండలాలు క్లస్టర్ అంతా కొరసుపాడు కానివ్వండి, అదేవిధంగా పొంగలూరు, నెక్స్ట్ అద్దంకి, సంతమాగులూరు, బల్లికూరు, రాజారావు, బల్లికూరు. సెర్ఫ్ ప్రమోట్ చేసినటువంటి స్కీమ్స్లో, అంటే మీరందరూ ఫస్ట్ నుంచి ఉన్నారు కాబట్టి చెప్తున్నా, సెర్ఫ్ ప్రమోట్ చేసినటువంటి స్కీమ్స్లో ఆ రోజు మనం
స్టార్టింగ్లో సిఏఎఫ్ పెట్టాం సార్ 2003-2004లో. అది అయిపోయిన తర్వాత గ్రాడ్యువల్గా చాలా స్కీమ్స్ వచ్చినాయి, చాలా స్కీమ్స్ ప్రమోట్ చేశారు. ఆర్సీఎల్ ఒకటి వచ్చింది, రైస్ క్రెడిట్ లైన్ మనందరం చేసాం. ఇంటింటికి రైసు, బియ్యం, ఉప్పు, అంటే బియ్యం, ఉప్పు, తర్వాత అన్ని మిరపకాయలు, కందిపప్పు, చింతపండుతో సహా అన్ని పంపించాం. సో అలాంటి స్కీమ్స్ నిన్న వచ్చినటువంటి మహిళా మార్ట్ వరకు సెర్ప్ ప్రమోట్ చేసినటువంటి స్కీమ్స్లో ది బెస్ట్ స్కీమ్ ఏదైనా ఉందంటే అది శ్రీనిధి. ఎందుకంటే మనం సిఏఎఫ్ కింద కొన్ని 100 కోట్ల రూపాయలు మండల సమైక్యకి డంప్ చేసాం. ఆ రోజు మండల సమైక్య శ్రీనిధి లాగా పనిచేయాలనే ఉద్దేశంతో పెట్టింది. దాన్ని ఒక చట్టబద్ధమైనటువంటి మండల సమైక్య చట్టబద్ధమైనటువంటి ఒక రైట్ తీసుకొచ్చి ఆ విధంగా ఈ యాక్టివిటీస్ చేసుకోవడం కోసం పెట్టినటువంటిది ఆ రోజు మనం ఇచ్చాం. సో అవన్నీ ఫెయిల్ అవడంతో దాని స్థానంలో ఒక ప్రత్యేకమైనటువంటి బాడీతో ఈ శ్రీనిధిని మండల సమైక్యలు అన్నీ కలిపి ప్రమోట్ చేసుకుంటాం సెర్ప్ ద్వారా. ప్రతి మండల సమైక్య 10 లక్షల రూపాయలు షేర్ క్యాపిటల్గా పెట్టి షేర్ క్యాపిటల్గా పెట్టి వాటాదానంగా పెట్టి ఆ వాటాదానంతో ఈ శ్రీనిధిని ప్రమోట్ చేసి ఏర్పాటు చేసుకున్నాయి. 50% గవర్నమెంట్, 50% మండల సమైక్య. అలాగే ఆ రోజున మనం పెట్టుకున్నది 30 కోట్లతో స్టార్ట్ చేసాం. వాస్తవంగా దేశంలోని పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ తెచ్చి కార్మికుల చట్టాలను రద్దు చేశారని, దీనివల్ల కార్మికులు నష్టపోతున్నారని సిఐటియు నాయకులు తిరుపతి రెడ్డి అన్నారు. అద్దంకి పట్టణంలోని స్థానిక కేర్ అండ్ క్యూర్ వైద్యశాలలో గురువారం సిఐటియు, ఏఐటియుసి మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జూలై 9వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మె సందర్భంగా చర్చావేదిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లేబర్ కోడ్స్ రద్దు చేయాలని కోరుతూ జూలై 9వ తేదీన దేశవ్యాప్తంగా కార్మికుల సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చారని, 9వ తేదీన జరిగే సమ్మెలో అన్ని రంగాల కార్మికులు తరలి రావాలని పిలుపునిచ్చారు. గతంలో 44 కార్మికుల చట్టాలు ఉండగా కేంద్ర ప్రభుత్వం వాటిని రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా మార్చారని, తక్షణమే వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ నల్ల చట్టాలు, లేబర్ కోడ్ల వలన అన్ని రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు తీవ్ర స్థాయిలో నష్టపోతున్నారన్నారు. 18/3/2025 తారీఖున భారతదేశంలో ఉన్న అన్ని ట్రేడ్ యూనియన్లు, ఫెడరేషన్లు కలిసి ఈ భారతదేశంలో ఉన్న కార్మిక విధానాలకు వ్యతిరేకంగా భారతదేశ సమ్మె జరగాలని 18/3/2025 నిర్ణయించడం జరిగింది. కానీ ఈ మధ్యకాలంలో పహల్మాలో దాడి జరిగిన తర్వాత 20 మంది టూరిస్టులు చనిపోయిన తర్వాత దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు, ట్రేడ్ యూనియన్లు అన్నీ ఆ విషయం మీద చర్చించుకున్న దాని సందర్భంగా సమ్మెను వాయిదా వేయడం జరిగింది. సమ్మెను జూలై 9వ తారీఖు నాటికి సమ్మెను వాయిదా వేయడం జరిగింది. అందుకనే అందరూ రేపు 9వ తారీఖున జరిగే సమ్మెలో ట్రేడ్ యూనియన్లు, అలాగే రైతు సంఘాలు, వ్యవసాయ కూలీలు, బ్యాంకులు, ఫెడరేషన్లు అన్నీ కలిసి రేపు దేశవ్యాప్తంగా సమ్మె చేయబోతున్నాయి. ఈ సమ్మె భారతదేశంలో ఉన్న ఎవరైతే జీడిపి కింద ఉన్నారో వాళ్ళకి ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా వాళ్ళకి సరైన ధరలు అందుబాటులో ఉండలేదు. అధిక ధరలతో చాలా బాధపడుతున్నారు. ఇక్కడ ఈ దేశ సంపదని 50% ఉన్న ఎవరైతే ఉన్నారో కొత్త పెట్టుబడిదారులకి 5% ఉన్న వాళ్ళు 50% సంపదని రోజుకెళ్ళి క్రమంలో సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రోగ్రెస్ చేస్తున్నాయి తప్ప కింద కేడర్ ఎలా ఉంది, ఏంటి, కింద కేడర్ పరిస్థితి అన్నది పడుచుకునే పాపాన్ని పోలా. అలాగే మన రాష్ట్రంలో వాళ్ళకి 100 రోజుల నుంచి ఈసారి స్టీల్ పెట్టి ప్రభుత్వ రంగ సంస్థలు అది ఉండాలని ఆ సమ్మెలో ఉన్న అన్ని ట్రేడ్ని కలిసి పోటీ చేస్తుంటే పక్కకు వచ్చిన ప్రభుత్వం దాన్ని పట్టించుకోవాలా. సెంట్రల్ గవర్నమెంట్ సూచన చేస్తాం, ఏదో ఈ మధ్యకాలంలో 10,000 కోట్లు ఇచ్చేసి మేము ఉన్నామని చెప్తుందే తప్ప పూర్తిగా అది ప్రభుత్వ రంగ సంస్థలో ఉంటుందని ఏ ప్రభుత్వాలు ఆమె ఒకలా ఏ పరిస్థితులు దేశవ్యాప్తంగా ఉన్నాయి. కాబట్టి వామపక్షాలు ట్రేడ్ ఉందన్న సిఐటి, ఏపీసీ అన్న సంగతి తెలుసుకుంటూ జూలై 9వ తారీఖు నాడు సమ్మెని విఫలం చేయాలని చెప్పి అన్ని ప్రజా సంఘాలని, అన్ని ఫెడరేషన్లని, అన్ని వ్యవసాయ సంఘాలను కోరుకుంటూ దేశవ్యాప్తంగా ఇది పెద్ద ఎత్తున సార్వత్రిక సమ్మె. ఇది గతంలో కూడా చాలా జరిగినాయి. ఈ సమ్మె కూడా చాలా ప్రాధాన్యత ఉంది. 1920లో మొదటిసారిగా సంఘం పెట్టుకునే అవకాశం వచ్చింది. అక్కడి నుంచి బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే కార్మికులు పోరాటాలు చేపట్టే 1947 దాకా చాలా హక్కులు సాధించారు. ఆ తర్వాత కాలంలో కూడా వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా
అనేక రాయితీలు, అనేక అవకాశాలు, సంక్షేమ కార్యక్రమాలు, చట్టాలు అనేక కార్మికులు అనుకూలంగా చేయడం జరిగింది. ఉద్యోగులు, కార్మికులు అనుకూలంగా చేయడం జరిగింది. కానీ తర్వాత కాలంలో ఇప్పుడు ఈ 29 కార్మిక చట్టాలు మొత్తం పోయి ఈ లేబర్ కోడ్ 4 వచ్చినాయి అంటే ఇప్పటి వరకు ఉన్న మొత్తం హక్కులన్నీ పోయినట్టే. రాబోయే కాలంలో సమ్మె చేయాలన్నా చాలా కష్టమైన పరిస్థితి. సమ్మె చేసే పరిస్థితి రావాలన్నా కూడా, ముందుకు రావాలన్నా చాలా ఇబ్బందిమైన పరిస్థితి. 6 నెలలు యాస్మా చట్టం కింద 6 నెలలు జైల్లో పెడుతున్నారు. ఇప్పటికే ఎవరు కూడా దీన్ని ప్రశ్నించే పని లేకుండా, కోర్టులకు వెళ్ళే పని లేకుండా చేస్తున్నారు. అలాగే ఇప్పుడు న్యాయస్థానాలకి హక్కులన్నీ తీసేసి, అంటే చర్చించుకోవడానికి కార్మికులు న్యాయస్థానాల దగ్గరికి వెళ్ళి చర్చించుకునే పరిస్థితి పోయి దాన్ని జ్యుడిషియల్ నుంచి ఎగ్జిక్యూటివ్ తీసుకొచ్చే పరిస్థితికి వచ్చింది. ఎగ్జిక్యూటివ్ అంటే ఏముంది, ఒక రకం కార్మికుల మీద ఒత్తిడి తెచ్చి వాళ్ళని చేత కేసులు పెడతామని ఆ విధంగా వాళ్ళు సమ్మె నాయకుల్ని అందరూ బెదిరించే పరిస్థితి వస్తుంది. ఇది ఒకటి. రెండవది, ఈ పాటికే యాజమాన్యాల మీద 180 రకాలైన కేసులు పెట్టే అవకాశం, అంటే వాళ్ళ మీద చర్య తీసుకునే అవకాశం ఉంది. ఏదన్నా కార్మికులకు ఇబ్బంది జరిగితే అవన్నీ కూడా రద్దు చేసేసారు. ఇంకొక 100 తీసేయబోతున్నారు. ఈ విధంగా యజమానులకు ఏమన్నా అనుకూలంగా ఉన్నారు, కార్మికులకేమో వ్యతిరేకంగా ఉన్నారు. ఈ పరిస్థితి దేశవ్యాప్తంగా ఉండే పరిస్థితి ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే కార్మికులు ఈ మాత్రం కూడా సంక్షేమం లేకుండా పరిస్థితి ఉంది. కోవిడ్ కాలంలో చూసాం, 1000 కిలోమీటర్లు నడిచారు అనేక మంది వలస కార్మికులందరూ కూడా. చాలా ఇబ్బందులు పడి ఎంతోమంది చనిపోయారు కూడా. కోవిడ్ కాలంలో కూడా చాలామంది కార్మికులు చనిపోయారు. ఒక పక్క కోర్టులు తీర్పులు ఇచ్చినా కూడా అమలు చేయని పరిస్థితి ఉంది కేంద్రం కూడా. మహిళలందరినీ ఆర్థికవేత్తలుగా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్ల ద్వారా గ్రూప్ సభ్యులకు రుణాలు ఇప్పించి పరిశ్రమలు స్థాపిస్తుందని, బ్యాంకు వారు సరిపడ రుణాలు ఇవ్వకపోవడంతో మైక్రో ఫైనాన్స్ కంపెనీలు బారిన పడి నష్టపోతున్నారని డిఆర్డిఏ పీడీ శ్రీనివాసరావు అన్నారు. అద్దెంకి మండల పరిషత్ కార్యాలయంలో గురువారం నియోజకవర్గంలో ఉన్న ఆల్ బ్యాంకర్స్తో జేఎంఎల్ మీటింగ్ ఏర్పాటు చేయగా డిఆర్డిఏ పీడీ శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ జేడీ, లీడ్ బ్యాంక్ మేనేజర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బ్యాంకుల వారు స్వయం సహాయక సంఘ సభ్యులకు ఇచ్చే రుణాలు గోల్మాల్ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం సెర్ఫ్ సంస్థ కలిసి ఎస్హెచ్జి సర్వీస్ యాప్ రూపొందించారని, ఈ యాప్ ఓపెన్ చేస్తే ప్రతి గ్రూప్ సభ్యుల డేటా వస్తుందని, బ్యాంకర్లు యాప్ను ఫాలో కావాలన్నారు. చిన్న తరహా పరిశ్రమలు పెట్టే వారికి ప్రోత్సహించి వారు అడిగినంత రుణం ఇస్తే వారు 10 మందికి ఉపాధి కల్పించి ఆర్థికంగా బలోపేతం చెందుతారని పీడీ శ్రీనివాసరావు తెలిపారు. చెప్పినప్పుడు ఆన్లైన్ చేస్తే బాగుంటుంది. దీనికి ప్రతి ఒక్క ఎస్హెచ్ మహిళకు ఒక ఎన్ఆర్ఎం కోడ్ కనుక కోరితే ఒక మహిళ ఒక అకౌంట్ ఉంటుంది, వాళ్ళు ఎక్కడ పోయినా కూడా. అయితే ఆ రెసిడెన్స్ ఎక్కడైతే ఉంటారో అక్కడ అకౌంట్ హోల్డర్ ఉంటారు, అందులో ఎస్హెచ్ సభ్యులు ఉంటారు. ఇన్కేస్ ఆమె మైగ్రేట్ అయింది, ఇక్కడ నుంచి మార్చుకున్నారు, ఈ మేనేజర్ ఆన్లైన్ చెప్తూ పరస్పర అంగీకారంతో విలీనం ఉంటే తప్పితే ఈ ఎన్ఆర్ఎం కోడ్తో ఉన్న అకౌంట్ పక్క బ్రాంచ్ కానీ, పక్క మండలం కానీ, పక్క జిల్లా కానీ పోవడానికి వీల్లేదు అనే స్టేట్ లెవెల్ జరిగిన మినీ ఎస్ఎల్బీసీ మీటింగ్లో తీసుకున్న నిర్ణయాల భాగంగా తయారైంది ఆన్లైన్ యాక్సెస్. దీన్ని అవగాహన లేకపోవడం వల్ల పూర్తిగా ప్రజల్లో పంపిస్తే రేపు రోజున ఏదైనా ఇష్యూస్ వస్తాయన్న ఉద్దేశంతో ఎన్టీఆర్ జిల్లాలోనే అదే ఇబ్రహీంపట్నం మండలంలోనే పక్కన ఉన్న మండలం కాబట్టి స్టేట్ ఆఫీసులు బోత్ సర్పంచ్ ఎస్ఆర్బీసీ నుంచి ఎక్కడ కూర్చొని చెక్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ ఆన్లైన్ హెచ్ఆర్పీ చేద్దాము, దాన్ని ఎంసీపీలో కన్వర్ట్ చేద్దామని 2 విలేజ్లో 32 మీకోల పరిధిలో ఉన్న దాదాపు 9,000 మందితో ముందు ప్రైమరీగా తయారు చేసుకొని దాంట్లో కూడా చేసుకున్నప్పుడు ఎక్కడ పొరపాటు జరగట్లేదు, ప్రాబ్లం ఉందని చెప్పి దాన్ని ఆన్లైన్ చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకురావడం జరిగింది. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో 2023 నుంచి భారతదేశ వ్యాప్తంగా పిఎం సూర్యగర్ అనేది నడుస్తూ ఉందండి. మన స్టేట్కి లాస్ట్ ఇయర్ నుంచి ఇక్కడ వచ్చి రావడం జరిగింది. ఇది మన దేశంలో పెట్టినా కూడా గుజరాత్, రాజస్థాన్ ప్రాంతంలో దీన్ని బాగా విరివిగా ఉపయోగించుకున్నారు. అక్కడ ఉండే ఫైనాన్షియల్ క్రైసిస్ కానివ్వండి, లేదా పవర్ జనరేషన్ చేసే సిస్టంలో కానివ్వండి, ఎక్కువ ఫ్యాక్టరీ నుండి తక్కువ పవర్ జనరేట్ చేస్తూ ఉంటూ ఉన్న వాళ్ళు అనుభవిస్తున్న బాధలు కానివ్వండి, వాళ్ళని నిద్ర మేల్కొని ఈ పిఎం సూర్య గారి ద్వారా ఆ 2 రాష్ట్రాలు ఆర్థికంగా బలోపేతం కావడానికి ఆస్కారం ఓన్లీ ఒక స్కీమ్ ద్వారానే. దీనికి 70,203 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 5 ఇయర్ ప్లాన్ కింద రిజర్వ్ ఫండ్ కింద పెట్టాము.
అది ఊటంలో పెట్టుకుంటే దీన్ని సక్సెస్ అవుతుందో లేదని చెప్పి పిఎం సూర్య గారి కింద ప్రధానమంత్రి పేరు మీద పెట్టుకున్న స్కీమ్ గ్యారంటీ స్కీమ్ కింద ఇచ్చింది. దీన్ని వీక్లీ వన్స్ రెగ్యులర్గా మానిటరింగ్ చేసుకుని వచ్చి మన ఫైనాన్స్ మినిస్టర్ గారు నిర్మలా సీతారామన్ గారు ఇక్కడ పిఎం సూర్య గారు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత 1 వీక్లో బ్యాంకుకి వచ్చినాక గ్రౌండ్ చేయకపోతే మీ డైరెక్ట్గా మీ ఈడీలు ఎండీలు ప్రతి ఫ్రైడే కానీ సాటర్డే కానీ 4th, 2nd సాటర్డే సెలవులు అయితే బిఫోర్ వేసే ఫ్రైడే లేదంటే ఎవ్రీ సాటర్డే దీని మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా రివ్యూ చేస్తూ ఉన్నారు కాబట్టి దీన్ని మన స్టేట్లో లాస్ట్ ఇయర్ నుంచి తీసుకున్నారు కాబట్టి లాస్ట్ 2 months నుంచి మన జిల్లాలో కూడా పిఎం సూర్య గారి ద్వారా మనం కొంచెం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ తెప్పించుకోవాలనేది ఒక ఆలోచన. ఈ స్కీమ్ ఫైనాన్షియల్ ప్యాటర్న్ అంటే 2,10,000 రూపాయలు యూనిట్ కాస్ట్. అప్పుడు అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంది, ఆర్బీఐ నామ్స్ కూడా అప్పుడు 2,10,000లో 78,000 రూపాయలు స్ట్రైట్ అవే సబ్సిడీ ఉంటుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. శ్రీ శ్రీ 1008 అనంత శ్రీ విభూషిత రసిక పీఠాధీశ్వర మహాద శ్రీ జయశరణ్జీ మహారాజ్ జానకి ఘాట్ అయోధ్య వారు గురువారం అద్దంకిలో ఉన్న పలు దేవాలయాలను సందర్శించారు. ముందుగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామిని ఆలయాన్ని దర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే హరిహర గోకులంలో గోపూజలో పాల్గొన్నారు. గోమాతను కాపాడుకోవటంలో హిందువులందరూ ప్రత్యేక శ్రద్ధ వహించి గోపూజను అందరూ చేయాలని, భక్తులందరూ హిందూ ధర్మాన్ని కాపాడాలని జయశరణ్ మహారాజ్ తెలిపారు. బొంబాయి నుంచి వచ్చినట్టండి. మేము బొంబాయిలోనే టాపూర్ విలేజ్ కందవెల్లి అని అక్కడ చిన్నమస్త స్థానం, అది సిద్దిపేట స్వయం అన్నమాట. అక్కడి నుంచి నేను ఆ పీఠానికి నేను అధికారిని. కానీ నేను ఎందుకంటే మామూలుగా ఈ స్వామిలు ఎక్కడి నుంచి వచ్చారంటే అది చెప్తున్నాను. అయోధ్య నుంచి జానకి ఘాట్ బడా స్థానాన్ని అక్కడి నుంచి పెద్ద గురువు గారు వచ్చారు. అలాగే ఆయన కూడా శ్రీపీఠాన్ని నుంచి వచ్చారు. ఆయన కాశీ నుంచి వచ్చారు. ఆయన తివారీ గారని మామూలు స్వామి గారు గురువులు గారు పేర్లు నేను తీసుకోకూడదు, దాని గురించి తీసుకుంటలేదు. అలాగే మాకు బొంబాయి నుంచి చేతుల మేడం అనేసి ఆవిడ కూడా మామూలు ఆల్ ఇండియాలో మామూలుగా ట్రస్ట్లో ఆవిడ కూడా చైర్మన్. అలాగే ఇక్కడ ఈ ప్రోగ్రానికి ఏమిటంటే ముఖ్య కారణం ఏంటంటే గంగాధరి గారు అనేసి ఆయన మామూలుగాని అమ్మ మామూలుగా ఇక్కడ మన ఊరిలోనే ప్రోగ్రాం పెడదాం అనుకున్నాము. అంటే సరే దేవీ గుప్త నవరాత్రికి పూజలు పెడదాం అనుకుంటున్నామమ్మ, అందరూ మామూలుగా సిద్దిపేట అందరూ రావాలి అంటే సరే తండ్రి వస్తామన్నాము. అలాగే మేము ఆయన ఎలాగా అరేంజ్మెంట్ చేశారో అలాగే మేము అందరం వచ్చాము. ఎందుకంటే ఎవరికి తెలియదు, సంవత్సరంలోని 4 సార్లు 2 గుప్త నవరాత్రులు వస్తుంది. ఒకటేమో శ్రీరామనవమికి వస్తుంది, అది చేత నవరాత్రి అంటారు. అలాగే దేవి నవరాత్రులు అంటారు. కానీ సంవత్సరానికి 4 సార్లు వస్తాయని ఎవరికి తెలియదు. కానీ అది మీరు తెలుసుకుంటే అందరికీ తెలాలనేసి గంగాధర ఏంటంటే ఈ ప్రోగ్రాం ద్వారానే మొత్తం ఆల్ ఇండియాలో అందరికీ తెలిసేలాగా చేశారు. అందుకించారు గంగాధరికి కూడా ఒకసారి చూపించండి. అలాగే గంగాధర్ గారి షాప్లో ఆయన బొంబాయిలో ఉండగా అక్కడి నుంచి అన్ని ప్రోగ్రాలు అలా చెప్తుంటే అలాగే వాళ్ళ మామయ్య గారి పేరు రామకృష్ణ గారు కూడా చాలా ఇక్కడ ఇదంతా ఈ ప్రోగ్రాంకి అటాచ్ చేసి ఎవరు ఏం చేయాలన్నది అదని చూశారు. ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతానికి ప్రోగ్రాం ఏమిటంటే గోమాता का पूजा చేస్తారు. हम सब अयोध्या से जो रसिक उपासना की मूल आचार्य पीठ है श्री रामानंद संप्रदाय में, वहाँ से हम आए। बनारस से सत्यप्रकाश त्रिपाठी जी संगठन के प्रभार संभालते हैं। हम लोगों का संकल्प है पूरे विश्व में सनातन धर्म का धर्म ध्वजा लहर जाए। श्री राम जी के पायक हनुमान जी हैं, यहाँ हनुमान जी के सारे भक्त हैं, इसलिए हम सब आशीर्वाद देने आए हैं। अयोध्या से हमारे साथ में पद्मा देवी जी हैं, चैताली देवी जी हैं बॉम्बे से, और आप भी बॉम्बे से। आप सबका संकल्प, हम सबका संकल्प, पूरे विश्व का संकल्प यही है कि सनातन धर्म ही एक ऐसा धर्म है जो समुद्रवत है, जो सिंधुवत है। उसका केवल एक संकल्प है, एक रूल्स है, सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयः, सर्वे भद्राणि पश्यन्तु, माँ कश्चित् दुर्भाग् भवेत्। हम लोगों को यहाँ तक लाने का श्रेय गंगा जी का है।
गंगा जी अपनी पूरी टीम के साथ में रात दिन एक कंधे से कंधे मिला करके जब से हम लोग यहाँ विजयवाड़ा में आए तब से आप लगे हुए हैं और आपका तंत्र अयोध्या तक यहाँ से संचारित है। मैं चाहता हूँ कि विजयवाड़ा क्षेत्र तक आपका परचम लहरे और ये पूरा परिक्षेत्र एक सूत्र में, एक माला की भांति, एक धागे में पिरोकर पूरे जितने भी सहयोगी जन हैं, वरिष्ठ जन हैं, सभी सभासद जन हैं, सभी कार्यकर्ता जनप्रतिनिधि हैं, सब राम राज्य की स्थापना हो जाए। यहाँ पर हनुमान जी के जैसे हनुमानगढ़ी अयोध्या में, वैसे यहाँ हनुमान जी के परिचायक समय हनुमान जी के माध्यम से हनुमान जी के रोल में सभी लोग इंगित होकर राम राज्य की स्थापना करें। राम राज्य में राम राज्य बैठे त्रैलोका, हर्षित भय गए सब शोका, बैर न कर काहू सन कोई, राम प्रताप विषमता कोई, सब नर करहि परस्पर प्रीति, चलहि स्वधर्म निर्माण जी। जय हनुमान ज्ञान गुण जय श्री राम, जय श्री राम, जय हनुमान, जय श्री राम। प्रसन्न हनुमान। సింగరకొండ వద్ద ఉన్న కేఆర్కే డిగ్రీ కళాశాలలో జన్యు శాస్త్ర అధ్యాపకుడిగా పనిచేస్తున్న బొల్లాపల్లి అశోక్ కుమార్ విక్రమసింహపురి యూనివర్సిటీ నెల్లూరు వారు డాక్టరేట్ ప్రదానం చేశారని కళాశాల ప్రిన్సిపల్ మోహన్ రావు తెలిపారు. ఈ సందర్భంగా మోహన్ రావు గురువారం అశోక్కు డాక్టరేట్ పత్రం అందజేసి శాల్వా కప్పి సత్కరించి అభినందనలు తెలిపారు. భారతీయ జనతా పార్టీ అద్దంకి మండల కమిటీని గురువారం బీజేపీ మండల అధ్యక్షులు ఈదా చిన్న శ్రీనివాస్ రెడ్డి అద్దంకిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండల కన్వీనర్ ఎంఎల్ సుబ్రహ్మణ్యం అధ్యక్షతన ప్రకటించారు. మండలంలో ఉన్న 57 బూతులన్నీ మండల కమిటీ తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కరించేందుకు కృషి చేయాలని సుబ్రహ్మణ్యం తెలిపారు. పార్టీ ఏ బాధ్యత ఇచ్చిందో ఎలక్షన్ ముందు పార్టీలో జిల్లా కిసాన్ మోర్చా వైస్ ప్రెసిడెంట్ ఉన్న నన్ను అద్దంకి మండల కన్వీనర్ వెళ్ళమని జిల్లా అధ్యక్షుడు ఆదేశాల వారి మేరకు నేను అదేవిధంగా మండల కన్వీనర్గా అద్దంకి మండలాన్ని రూరల్ని బలపరుస్తూ శ్రీనివాసరెడ్డి అన్నని కానీ మండలాధ్యక్షుడిగా ఆయన మనకు తిరిగి గ్రామ గ్రామాల కమిటీలు వేయడంలో కానీ అన్నింటిలో ఆయన సహాయ సహకారాలు తీసుకొని మండల అధ్యక్ష బాధ్యతలు కూడా పార్టీ నుంచి తీసుకున్న అధికారికంగా తీసుకున్న వ్యక్తి ఏదా శ్రీనివాసరెడ్డి అన్న మణికేశ్వర గ్రామ కాపురస్తుడు. ఆ విధంగా ఈ రోజునే మరలా టైం తీసుకొని అంతా క్షేత్రస్థాయిలో మండలంలో ఉన్న 57 బూతులు తిరిగి అక్కడ ప్రతి ఒక్క నాయకుడిని కలుసుకొని పాత కొత్త నాయకుల కలయితో శ్రీనివాసరెడ్డి అంతా మేము తిరిగిన తర్వాత కమిటీలో ఈరోజు కమిటీని అనౌన్స్ చేశాం. ఆ కమిటీలో జనరల్ సెక్రటరీగా అద్దంకి రూరల్ ప్రాంతం నుంచి వచ్చిన అద్దంకి బ్రహ్మం గారిని, తర్వాత తిరుపతి రెడ్డి గారిని కూడా జిల్లా మండల సిఎస్గా తీసుకోవడం జరిగింది. మిగతా పెద్దవాళ్ళందరినీ గౌరవించి కామేపల్లి పిచ్చయ్య గారిని వైస్ ప్రెసిడెంట్గా, తర్వాత సోదరాజన్ గారు ఐఎస్ బాబు గారిని వైస్ ప్రెసిడెంట్గా, తర్వాత సీనియర్ నాయకులు పార్టీకి ఎప్పటి నుంచి సేవ చేస్తున్న మారెడ్డి కృష్ణారెడ్డి గారిని కూడా వైస్ ప్రెసిడెంట్గా గౌరవిస్తూ, వారి సతీమణి గారు కూడా క్రియాశీల సభ్యత్వాలు ఎప్పుడు తీసుకున్నా జెండాకి తీసుకుంటారు. వారు కూడా శ్రీమతి రాజేశ్వరి దేవి కూడా వైస్ ప్రెసిడెంట్గా అలా తిరిగి ప్రతి ఒక్క కమిటీ చేసుకున్నాం. తర్వాత పార్టీ జిల్లా అధ్యక్షుడు మనమూరి బంగారు బాబు గారు ఏదైతే ఆదేశిస్తారో దాన్ని మనలో
పుట్టనరాజు చక్రధర్ జన్మదినోత్సవం సందర్భంగా బుధవారం రాత్రి అద్దంకి పట్టణంలోని సాహితీ కౌమిది సంస్థ ఆధ్వర్యంలో శ్రీరామచంద్రమూర్తి సేవామూర్తులను సత్కరించారు. అత్యధిక రక్తదానాలు చేయించిన చుండూరి మురళిని, విశేష సేవా కార్యక్రమాలు చేసి 2 గోల్డెన్ 3 సిల్వర్ అవార్డులు పొందిన రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షులు వీరయ్యను, మల్లాది శ్రీనివాసరావును శ్రీరామచంద్రమూర్తి దంపతులు శాల్వా కప్పి సత్కరించి అభినందనలు తెలిపారు. నేనే చేసే రోటరీ క్లబ్లో చప్పుడు వీరయ్య గారు, మల్లాది శ్రీనివాసరావు గారు, మురళి బాహుబలి టీం అన్నట్టు వర్ణించాడు దేవి ప్రసాద్. ఇది వాస్తవం. అది మేఘము వర్షిస్తుంది, గురువులు వర్షించు. చప్పుడు కాకుండా చేసినటువంటి కార్యక్రమాలు చప్పుడు వీరయ్య గారు అసలు నిజంగా ఏదో నిశ్శబ్దంగా 250 కార్యక్రమాలు, విభిన్నమైనటువంటి కార్యక్రమాలు, స్నేహమునకు, సహకారమునకు, సేవకు అంకితమైనటువంటి రోటరీ క్లబ్కి ఇటువంటి వాళ్ళు అవసరం. మనందరిలో కూడా ప్రత్యేకంగా అనిపిస్తున్న డ్రెస్సులు ఎవరు చెప్పండి? మలాదివారు. ఆయన పరోక్షంలో అటువంటి వాడికి బెస్ట్ రొటీన్ ఇవ్వాలా, ప్రెసిడెంట్ కాదు, గోల్డెన్ కాదు అనేటువంటి విషయాల్లో నిజమైనటువంటి ప్రేరణ. ఆయనకు వచ్చేటువంటి పెన్షన్ 35,000 అని చెప్పని, చేసినటువంటి ఖర్చు లక్షల్లో ఉందని చెప్పని, ఉదార స్వభావం కలిగిన వాడు. నిజంగా వాస్తవంగా నేను పరిచయం తక్కువైనా కూడా ఐఎమ్ ఇన్స్పైర్డ్ బై ది మల్లాది శ్రీనివాసరావు గారి చెప్తున్నాను వాస్తవం. చుండూరి మురళి సుధాకర్రావు గారు, మల్లాది శ్రీనివాసరావు గారు, వీరి ముగ్గురు కూడా వారి పదవీ కాలం విజయవంతంగా పూర్తి చేసుకొని అనేకమైనటువంటి 250 రికార్డెడ్ ప్రోగ్రామ్స్ చేసి అద్దెకి ఒక గొప్ప పేరు తీసుకొచ్చి మొన్న 29వ తారీఖున హైదరాబాద్లో జరిగినటువంటి అవార్డ్స్ ఫంక్షన్లో మన అద్దెకి తలెత్తుకునేటువంటి చేసినటువంటి రోటరీ బాధ్యులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఈ కార్యక్రమం కేవలం మాకు రోటరీ మిత్రులే కాకుండా మీరు మా ప్రాణ మిత్రులు కూడా. పొద్దుగురు కూడా మేము ఆ మురళి గారి గుడి దగ్గర ఇంకా వీరయ్య గారు అనేది, ఇక్కడ మన శ్రీనివాసరావు గారు కనపడలేదు, మన మురళి కనపడలేదు అనుకొని మేము ఆత్మీయతతో పనివేసుకున్నటువంటి మంచి స్నేహితులు కూడా. అందుకనే వాళ్ళు ఈ పదవీ విరమణ చేసిన తర్వాత వారిని ఉచిత రీతిలో సత్కరించాలని మేము నిర్ణయించుకున్నాం. అందుకు మేము ప్లాన్ చేసుకొని ఈ సింపుల్గా ఒక గెట్ టుగెదర్ లాగా ఏర్పాటు చేసుకున్నామనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత అసలు మానవ సేవే మాధవ సేవ, ఇదే పరమాత్మ రోటరీ యొక్కది. అది 100కి 100 పాళ్ళు కూడా తాము కర్తవ్యంగా భావించి నిర్వహించినటువంటి వ్యక్తులు. నాకు యాక్చువల్గా సంబంధం లేకపోయినా నన్ను కూడా ఇన్వాల్వ్ చేసి నన్ను కూడా ఒక డోనర్గా ఏర్పాటు చేశారు వాళ్ళు. అందుకు ఆ సంస్థలో నేను కూడా ఏదో ఎంతో కొంత నా శక్తి మేరకు నేను కూడా సహాయపడ్డాను. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.